ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రైబల్ బెటాలియన్ ఏర్పాటుకు సుముఖంగా ఉంది. ప్రశ్నోత్తరాల సమయంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొరతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. ట్రైబల్ బెటాలియన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపిస్తామని మంత్రి చెప్పారు. అలాగే పోలీస్ శాఖలో ప్రధాన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష యాక్చువల్గా సభ్యులు చెప్పారు అధ్యక్ష, ఈ 10,000కి సంబంధించి 10,000 పోస్టులకు సంబంధించి ఏదైతే ఇంకా చేయాల్సి ఉందో దానికి కూడా అధ్యక్ష ఇంతకుముందు మనకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 13,000 మందికి ట్రైనింగ్ ఇచ్చేదానికి కెపాసిటీ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు రాష్ట్రం మన కొత్త విభజన జరిగిన తర్వాత కేవలం 6,000 మందికి మాత్రమే ట్రైనింగ్ ఇచ్చే కెపాసిటీ కలిగిన పీటీసీస్ ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర. దానివల్ల ఇప్పుడు 6,000 ఫేజెస్ వారీగా చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనం కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు ఉన్నాయో ఇంకొక మెయిన్ ఎగ్జామ్ ఒకటి పెండింగ్ ఉంది అధ్యక్ష. పెండింగ్ ఉన్న తర్వాత ఒక చిన్న కోర్ట్ ఇష్యూ ఉంది, దానికి కూడా ఎఫిడవిట్ వేసి ఆల్మోస్ట్ ఆల్ 1.5 మంత్లో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి కొత్తగా కానిస్టేబుల్ని ట్రైనింగ్ కూడా పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఏదైతే మనకి చాలా క్లియర్గా మీరు అడిగిన క్వశ్చన్స్ అధ్యక్ష, ఈ ట్రైబల్ బెటాలియన్ అధ్యక్ష ఇప్పుడు ఆల్రెడీ 4 న్యూ బెటాలియన్స్ ఐఆర్ బెటాలియన్స్ ఉన్నాయి అధ్యక్ష. అందులోని 4 ఇండియన్ బెటాలియన్స్కి ఇప్పుడు రెడీగా శాంక్షన్ అయిపోయినాయి, ఇప్పుడు ఓపెన్ చేయడం రెడీగా ఉన్నాయి అధ్యక్ష. మీరు చెప్పిన సూచన మేరకు ఒక ట్రైబల్ బెటాలియన్ ఏర్పాటు చేయడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతిపాదనలు కూడా పంపిస్తాం అధ్యక్ష. దాని మీద కూడా సానుకూలంగా గవర్నమెంట్ స్పందించేటట్టుగా ఒకసారి మాట్లాడతాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ట్రైనింగ్ మాన్యువల్స్ అధ్యక్ష ఇప్పటికి ప్రస్తుతానికి మనకి 13 డిటీసీలు 4 పీటీసీలు ఉన్నాయి అధ్యక్ష. యాజ్ పర్ ఇప్పుడు మీరు అన్న ప్రకారం సైబర్ క్రైమ్స్ కానీ అదేవిధంగా ఈ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కానీ వీటన్నిటి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానిస్టేబుల్ స్థాయి నుంచి కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ వరకు కూడా కంటిన్యూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే మీరు అడిగారో ట్రైనింగ్ మాన్యువల్లోనే ఆ సిస్టమ్ కూడా పొందుపరుచున్నాము. మీరు చెప్పిన సూచన ప్రకారం కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా ఆల్రెడీ కొంచెం కమ్యూనికేషన్స్ ఉన్న వాళ్ళు, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా సపరేట్గా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. అది కూడా సభ ద్వారా సభ్యులకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఆరోగ్య భద్రత గురించి అడిగారు. ఇది చాలా ఎప్పటి నుంచో నలుగుతున్న సమస్య. మొన్న కూడా రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మన డీజీపీ గారు, హోమ్ సెక్రటరీ గారు అందరూ కూడా దీని గురించి 2-3 మీటింగ్లు పెట్టుకొని దీన్ని హైబ్రిడ్ మోడల్లో తీసుకెళ్ళి ఒక్కొక్క కానిస్టేబుల్ కానీ ఏ పోలీస్ కుటుంబానికైనా దగ్గర 10 నుంచి 15 లక్షల వరకు ఆరోగ్య భద్రత కల్పించేటట్టుగా కూడా ఈరోజు ప్రతిపాదనలు రెడీ చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అధ్యక్ష. మీరు లాస్ట్ ప్రమోషన్స్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష, అవి కూడా పరిశీలిస్తాం అధ్యక్ష.